అహింస మెడిటేషన్ ఛానల్కి మీకు స్వాగతం మేడం. ముందుగా మీ పేరు, మీ ఊరు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీ ధ్యాన జీవితం, ధ్యాన అనుభవాల్ని అహింస మెడిటేషన్ ఛానల్ ప్రేక్షకులు వివరించవలసిందిగా కోరుకుంటున్నాం మేడం. స్వర్ణమాల మేడంకు నా ఆత్మ ప్రమాణం తెలుపుకుంటున్నాను. నా పేరు జయలత. మేము వనపర్తి నుంచి వచ్చాను మేడం. నేను 2015 నుంచి ధ్యానంలోకి వచ్చాను మేడం. ధ్యానంలోకి రావడం నుంచి నేను ఏ హెల్త్ ప్రాబ్లం నుంచి, ఏ సమస్య నుంచి, ఇందు నుంచి ధ్యానంలోకి రాలేదు మేడం. ఇష్టపూర్తిగా ధ్యానంలోకి వచ్చాను. రోజు ధ్యానం చేసుకున్న ఒక 1 year వరకు అయితే నాన్ వెజ్ తినుకుంటూనే ధ్యానం చేశాను మేడం. ఒక 1 year తర్వాత ఆటోమేటిక్గా బంద్ చేసిన మేడం. కడతాల వారోత్సవాలు ఉన్నప్పుడు వచ్చాను మేడం. అక్కడికి వచ్చినప్పుడు ఒకరోజు ధ్యానం చేసి తర్వాత ఆటోమేటిక్గా మాంసం బంద్ చేశాను మేడం. మాంసం బంద్ చేసిన తర్వాత మా అమ్మగారు నాతోకి వచ్చారు. మళ్ళీ మా అమ్మకి మెడిటేషన్ గురించి చెప్పిన. ఇట్లా మెడిటేషన్ చేస్తే అప్పుడు మా నాన్న చనిపోయారు. మా అమ్మ బాగా రోజు ఏడుస్తూ ఉండేది. ఏడవడం వల్ల ఫిట్స్ వచ్చేది. నేను నా దగ్గర తీసుకొచ్చి నేను మెడిటేషన్ చేస్తూ మా అమ్మకి నేర్పించా మెడిటేషన్ చేయమని. తను రోజు నాతో పాటు మెడిటేషన్ చేసేది మేడం. అలా చేస్తూ 15 daysకే తను నాన్ వెజ్ బంద్ చేసింది, బాధ బంద్ చేసింది. నాన్న పోయిందన్న బాధ నుంచి కూడా బయటకు వచ్చింది మేడం. అలా ఇద్దరం మెడిటేషన్ చేస్తున్నాం. అమ్మ బంద్ చేసింది నాన్ వెజ్, నేను బంద్ చేశాను. కానీ మా ఇంట్లో మా వారు, మా పిల్లలు తింటారు మేడం. నాకు మెడిటేషన్ చేశాక నాకు ఏ అనుభవాలు రాలేదు మేడం. ఇంతవరకు ఒక్క అనుభవం అంటూ నాకేం రాలేదు. నేను పత్రి సార్ని కూడా చూశాను మేడం. 2 times చూశాను. మా వనపర్తికే వచ్చాను మేడం. వనపర్తికి వస్తే 2 సార్లు చూశాను. జగత్పల్లిలో ఒకసారి చూశాను. నేను మెడిటేషన్ అంటే చాలా ఇష్టంతో చేశాను మేడం. మా పిల్లలు చేయాలి, మా వారు చేయాలి అని చాలా సంకల్పం చేసుకుని నేను ధ్యానం చేసేదాన్ని. మా చుట్టాలను కూడా చాలామందిని కడతాలకు తీసుకుపోయా. వాళ్ళకు కూడా మెడిటేషన్ పరిచయం చేశా. వనపర్తిలో ఉన్నప్పుడు చాలా చేసేదాన్ని మేడం. ఇప్పుడు వనపర్తి నుంచి హైదరాబాద్కి షిఫ్ట్ అయ్యాం మేడం. వనపర్తి నుంచి హైదరాబాద్కి షిఫ్ట్ అయ్యాం. ఇక్కడ నాకు మెడిటేషన్ అంతగా ఎక్కువగా అంటే క్లాసులకు వెళ్ళడము, శాకాహార ర్యాలీకి వెళ్ళడము, గ్రూప్ మెడిటేషన్ అట్లాంటివి నాకు దొరకట్లేదు మేడం. నేను ఎంతో ప్రయత్నిస్తున్నా, దొరకాలని ప్రయత్నిస్తున్నా. నాకు ఇక్కడ దొరకట్లేదు. కాబట్టి యూట్యూబ్లో దాంట్లో VMC ఛానల్లో చూసి వినడం, పత్రి సార్వి క్లాసులు వినడం, తర్వాత ప్రేమ్నాథ్ సార్ క్లాసులు వినడం, సార్ క్లాసులు అందరి క్లాసులు విని ఆ క్లాసులు వినడంలోనే ధ్యానం నేను ఏంది, ఎలా ఉండాలి, ఏ సమస్య వచ్చినా ఎంత గట్టిగా ఉండాలి అనే దాని గురించి నేను నేర్చుకుంటున్నాను మేడం. ఈరోజు ఇక్కడ క్లాస్ ఉందని యూట్యూబ్లో చూశాను మేడం. చూసి పార్వతి మేడంను ఇట్లా అడిగితే వెళ్ళామా మేడం అంటే రమ్మన్నది. ఇక్కడ వచ్చాను మేడం. వనపర్తిలో నాకు నీరజ మేడం అని ఒక మేడం ఉంటుంది మేడం. ఆ మేడం నాకు చాలా బాగా చెప్పేది మేడం. నాకు ఏ సమస్య వచ్చినా నేను ఫస్ట్ ఆ మేడం దగ్గరికి పోయేదాన్ని. నాకు ఏది చెప్పినా చిటికల సమస్య నాకు పరిష్కారం చేసేది. ఆ మేడం వల్ల నేను ఇంకెక్కువ ఇన్స్పైర్ అయ్యి మెడిటేషన్లోకి ఎక్కువ వచ్చాను అనుకుంటున్నాను. కానీ నాకు మెడిటేషన్లోకి వచ్చినాక అంత హెల్త్ అట్లాంటిది ఏం లేవు మేడం. అంత మంచిగా ఉంది. కానీ నా పిల్లలు, మా సార్ కూడా చేయాలి, మా పక్కన ఉన్న వాళ్ళు చేయాలని నా కోరిక మేడం. దాని గురించి నేను అనుకొని సంకల్పం చేసుకొని ధ్యానం చేస్తున్నాను మేడం. మంచి సంకల్పం మేడం. మీరు రోజుకి ఎన్ని గంటలు ధ్యానం చేస్తారు? నేను ఉదయం మేడం 4 నుంచి 6 గంటల వరకు చేస్తాను మేడం. తెల్లవారుజాన 4కి లేసి 6 వరకు చేస్తాం మేడం. మీరు ధ్యానం చేసినప్పుడు మీకు ధ్యానంలో ఏమైనా అనుభవాలు? లేదు మేడం, ఒక్క అనుభవం అంటూ నాకు చాలామంది అనుభవాలు వస్తాయి. నాకు ఎందుకు రావట్లేదు అని ఎన్నోసార్లు అనుకుంటా కానీ నాకు అనుభవాలు అయితే రావు మేడం. ఇప్పటివరకు నాకు మనం అనుభవాల కోసం కాదు మేడం, ధ్యానం కోసం చేయాలి అంతే కదా. ధ్యానం చేయాలని అంటే అందరూ అంటున్నారు, నాకెందుకు రావట్లేదు అని నాకు ఒక అంతే మేడం అనుకుంటున్నా. నాకైతే ఏం రావట్లేదు. ఎప్పుడు మీరు శాకాహార ర్యాలీలు, ధ్యాన ప్రచారం వాటిలో పార్టిసిపేట్ చేస్తూ ఉంటారా? చేసిన మేడం. వనపర్తిలో చేసిన శాకాహార ర్యాలీలు, ఆ కాంప్లెట్లు వంచడం, శాకాహారీ ర్యాలీకి డొనేషన్ ఇవ్వడం, కడతాళాలు ఇవ్వడం, అట్లా వనపర్తిలో ఉన్నప్పుడు చాలా ఇచ్చేదాన్ని మేడం. హైదరాబాద్కి వచ్చినాక కొంచెం తగ్గింది మేడం. ర్యాలీలో పార్టిసిపేట్ చేసేటప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? చాలా ఆనందంగా అనిపించింది మేడం. మా సార్ చూస్తే, మా సార్ బయటికి వెళ్ళనియారు, చూస్తే ఏమని అనుకుంటారేమో దాచుకొని ప్రచారానికి శాకాహార ర్యాలీకి చూస్తున్నారు. అట్లా కనిపించకుండా వెళ్దామని చాలా ఇష్టంతో మా సార్కి అబద్ధం చెప్పాను. నేను శాకాహార ర్యాలీకి వెళ్ళి పాల్గొనేదాన్ని మేడం. చాలా ఆనందం అనిపించేది అట్లా వెళ్తుంటే. నాకు చాలా హ్యాపీగా ఉంటుంది మేడం. మెడిటేషన్ చేస్తుంటే ఎక్కడ లేని ఎనర్జీ నాలో వస్తుందని నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఒకరోజు మెడిటేషన్ చేయకపోతే ఈరోజు ఏందో చేయలేదు ఏదో మర్చిపోయినా అన్న ఎట్లనో అనిపిస్తుంటుంది మేడం. ధ్యానంలోకి వచ్చినాక చాలా హ్యాపీగా ఉంది మేడం. మీరు బుక్స్ ఏమైనా చదువుతాం మేడం. బుక్స్ చదువుతుంటా, కొన్ని కొటేషన్స్ రాసుకుంటూ ఒక డైరీ పెట్టినా మేడం. నేను
ఏది ఉంటే అది దాంట్లో రాసుకుంటాను. నాకు టైం ఉన్నప్పుడు మీకు అన్నీ బాగా చదువుతాను. నచ్చిన బుక్ ఏంటి మేడం? మేడం ధ్యాన అనుభవాలు ఎక్కువ చేస్తాను, చూస్తాను మేడం. తర్వాత క్రాఫ్ట్ సర్కిల్స్ కూడా కనకదుర్గ మేడం అనే క్రాఫ్ట్ సర్కిల్స్ మేడం, అవి వేసుకొని కూడా ధ్యానం చేస్తే బాగుంటుందంటే అట్లాంటివి కూడా వేసుకొని కూడా మెడిటేషన్ చేస్తాను మేడం. క్రాఫ్ట్ సర్కిల్స్ వేసుకొని మెడిటేషన్ చేస్తున్నా, చాలా మంచిగా అనిపిస్తుంది మేడం. కానీ నేను ఎక్కువ యూట్యూబ్లోనే ఎక్కువ చూస్తాను మేడం. జీవహింస గురించి మీ అభిప్రాయం ఏంటి మేడం? జీవహింస జంతు బలుల గురించి చాలా జంతు బలులు ఇస్తున్నారు మేడం. అన్నీ ఆపేయాలని నా కోరిక మేడం. మా ఇంట్లో కూడా అందరు చెప్తుంటారు మేడం, తినొద్దు, బంద్ చేయండి బంద్ చేయండి అంటే మా వారు మా పిల్లలు మనం వచ్చిందే భూమి తినాలని దేవుడు సృష్టించడం మేము తింటున్నామని అంటారు మేడం. వాళ్ళు మేము ఎంత చెప్పినా వినట్లేదు, చెప్పేంత వరకు చెప్తున్నాం. నేనైతే చేయడం బంద్ చేసిన మేడం. ఇంట్లో మా సారు చేస్తారు కానీ నేనైతే చేయను మేడం. దాని దగ్గర కొని అది చేయను మేడం. ఓకే మేడం. ఇంకా కొత్తగా ధ్యానంలోకి వచ్చే వాళ్ళకి మీరు ఏం సలహాలు ఇస్తారు మేడం? ధ్యానంలోకి వస్తే చాలా ఆనందం, ఆరోగ్యం, మనకున్న సమస్యలు వచ్చినా మనం ఎదుర్కొనే శక్తి వస్తుంది మనలోన, ఆత్మధైర్యం వస్తుంది. ఆ ధైర్యం రావాలి కదా అని అనుకొని ధ్యానం చేయాలి. ధ్యానం చేస్తే అంతా మంచిగా ఉంటుంది, నలుగురికి చెప్పాల్సి ఉంటుంది, నలుగురిలో మాట్లాడాల్సి ఉంటుంది అన్నట్టు నేను చెప్తుంటాను మేడం. ఇక్కడికి వచ్చినాక మా ఫ్రెండ్స్కు అందరికి చెప్తున్నా మేడం, ధ్యానం చేయమని చెప్తున్నా, మా పిల్లలకు మా ఆయనకు. ఓకే మేడం. పౌర్ణమి అమావాస్య ధ్యానాలు అవి చేస్తూ ఉంటారా మీరు? అంటే ఇక్కడ వచ్చిన తర్వాత చేయలేదు మేడం. అమావాస్య అక్కడ వనపర్తిలో ఉన్నప్పుడు చేస్తున్నా. ఇక్కడ పౌర్ణమి అమావాస్య అని లేకుండా రోజు చేస్తాం మేడం. రోజు మార్నింగ్ 4 నుంచి 6 వరకు అయితే కంపల్సరీ చేస్తాం మేడం. బ్రహ్మముహూర్తం అంటారు కదా మేడం, ఆ టైంలో మంచిగా ఉంటుందని నేను రోజు మార్నింగ్ 4 నుంచి 6 వరకు చేస్తాను. మధ్యలో టైం ఉన్నప్పుడు చేస్తాం మేడం. ఇప్పుడైతే ప్రజెంట్ మనం నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో కుకట్పల్లి లక్ష్మి గారు కండక్ట్ చేసినటువంటి మౌన ధ్యాన మహాయజ్ఞంలో ఉన్నాం మేడం. మీకు ఇక్కడ ధ్యానం ఎలా అనిపిస్తుంది? మార్నింగ్ సంజయ్ కిషన్ గారి సంగీత వేణన దగ్గర ధ్యానం కానివ్వండి, ఇక్కడ అరేంజ్మెంట్స్ కానీ చక్కగా లక్ష్మీ మేడం గారి సాహసం, ఆవిడ సంకల్పం, దాని గురించి మీ అభిప్రాయం? చాలా బాగుంది మేడం. నాకు ఇక్కడ వచ్చి చూస్తే కడతాలలో చూసినంత ఆనందం అనిపిస్తుంది మేడం. అక్కడ 10 days జరిగే ప్రోగ్రామ్స్ ఎలా ఉన్నాయో ఈడ కూడా అలాగే ఉన్నాయి. చాలా చాలా బాగా నచ్చింది మేడం. ఒక్కరోజు వస్తే ఇంకో రోజు రావాలి, ఈరోజు వచ్చాను ఎప్పుడు రావాలి అని మనసు అనిపిస్తుంది మేడం. ఫుడ్ అయినా మేడం చెప్పే క్లాస్ అయినా చాలా ఆనందంగా అనిపిస్తుంది. ఒకసారి వస్తే మళ్ళీ రావాలి అన్నంత మంచిగా ఉంది మేడం. ఫుడ్ కూడా అంతా బాగుంది మేడం ఇక్కడ. ఓకే మేడం. మా హింస మెడిటేషన్ ఛానల్ ప్రేక్షకులకు మీ విలువైన సమయాన్ని కేటాయించి మాతో చక్కగా మీ జ్ఞాన విషయాన్ని మాతో షేర్ చేసుకున్నందుకు మీకు ధన్యవాదాలు మేడం. అలాగే దయచేసి అందరూ అహింస మెడిటేషన్ ఛానల్ని అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.